స్వర్ణాంధ్ర రథసారథి, అమరావతి రాజధాని సృష్టికర్త, భావితరాలకు బంగారు ఆంధ్రప్రదేశ్ ని అందించే శుభ సంకల్పం, అలుపెరగని కార్యదీక్షతో ప్రపంచపటంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక స్థానం కల్పించేందుకు విజనరీ సీఎంగా వినుతికెక్కిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో విద్యుత్ శాఖ మాత్యులు గొట్టిపాటి రవికుమార్ గారి ఆధ్వర్యంలో విద్యుత్ రంగాభివృద్ధికి అలుపెరగని కృషి జరుగుతోంది. ఇందులో భాగంగా ప్రజలకు, పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు గాను అభివృద్ధికి బాటలు వేస్తూ అనన్య సామాన్య రీతిలో రాష్ట్రాభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యుత్ శాఖ మాత్యులు గొట్టిపాటి రవికుమార్ గారికి రాష్ట్ర ప్రజలు హర్షధ్వానాలతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. నేడు గౌరవ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారి చేతుల మీదుగా ఎయిర్పోర్ట్ గన్నవరం 132/33 kV సబ్స్టేషన్ ప్రారంభోత్సవం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ముందుకు సాగుతోంది. గన్నవరం సబ్స్టేషన్ అందుబాటులోకి రావటం వల్ల ఈ ప్రాంతాభివృద్ధికి మూలాధారం కానుంది. నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ సరఫరాతో పాటు గన్నవరం, విజయవాడ రూరల్ మరియు ఉంగుటూరు మండలాలకు ఈ సబ్స్టేషన్ నుండి విద్యుత్ సరఫరా చేయబడుతుంది. దూర ప్రాంతాల్లో నిర్మించబడిన 33 kV లైన్ల కారణంగా లో వోల్టేజ్ సమస్యలు మరియు విద్యుత్ అంతరాయాలు ఎదురవుతున్నాయి. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి చెందడంతో పాటు పారిశ్రామిక, వ్యవసాయ మరియు గృహ రంగాల్లో విద్యుత్ డిమాండ్ వేగంగా పెరుగుతోంది. దీంతో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఏపీ ట్రాన్స్కో ఆధ్వర్యంలో గన్నవరం విమానాశ్రయం ప్రాంగణంలో 132/33 kV విద్యుత్ ఉపకేంద్రాన్ని నిర్మించడమైనది. 30.65 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ విద్యుత్ ఉపకేంద్రం 2 50 MVA ట్రాన్స్ఫార్మర్లతో అత్యాధునిక సాంకేతికతను కలిగి ఉంది. గన్నవరం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నందు నూతనంగా నిర్మిస్తున్న ATC టవర్ మరియు ఎయిర్పోర్ట్ విస్తరణ పనుల నిమిత్తం 2 33 kV ఫీడర్లు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఈ ఉపకేంద్రం ద్వారా గన్నవరం, విజయవాడ రూరల్ మరియు ఉంగుటూరు మండలాల ప్రజలు దాదాపు 3,50,000 మంది ప్రత్యక్షంగా లబ్ధి పొందనున్నారు. ఈ ఉపకేంద్రం వల్ల గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు పారిశ్రామిక రంగానికి మెరుగైన, నాణ్యమైన విద్యుత్, వ్యవసాయానికి పగటిపూట 9 గంటల నిరంతర విద్యుత్, గృహ రంగానికి స్థిరమైన విద్యుత్ సరఫరాతో పాటు లో వోల్టేజ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ఏపీ ట్రాన్స్కో విద్యుత్ మౌలిక వసతుల కల్పనతో రాష్ట్రానికి బలమైన పునాది వేస్తుండటంతో రాష్ట్రానికి ఆర్థిక, పారిశ్రామిక రంగాలకు వెన్నుముకగా నిలుస్తోంది. ఈ విద్యుత్ ఉపకేంద్రం నేడు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె విజయానంద్ గార్ల అమృత హస్తాల మీదుగా ప్రారంభోత్సవం అవుతున్న శుభ సందర్భంలో ఇవే మా హార్దిక శుభాకాంక్షలు.